హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. రాగి పిండితో అప్పటికప్పుడు చేసుకునే ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. రాగి పిండితో రాగులతో చేసుకునే హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు సూజీ అంటే ఉప్మా రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ 3/4 కప్పు, అలాగే పెరుగు 1 కప్పు, 1 కప్పు నీళ్ళు వేసుకొని ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు పడతాయి అనుకుంటే ఇంకొక 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా నీళ్ళు వేసుకోండి. నాకైతే ఇంకొక 1/2 కప్పు నీళ్ళు పట్టాయి. ఇంకొక 1/2 కప్పు నీళ్ళు వేసుకుంటున్నాను. మొత్తం 1.5 కప్పు నీళ్ళు వేసుకున్నాను. ఇలాగ 1.5 కప్పు నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు పిండిని బాగా నాననివ్వండి. 10-15 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసి ఈ మిశ్రమాన్ని ఇలాగ ఒక మిక్సీ జార్లోకి మార్చుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇలాగ ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొక 2 టీ స్పూన్ల నీళ్ళు వేసి ఆ నీళ్ళు కూడా వేసేయండి. వేసేసి వెజిటబుల్స్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఒక చిన్న సైజు టమోటాని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. 2 చిన్న సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర వెజిటబుల్స్ ఉంటే క్యారెట్ తురుము, స్వీట్ కార్న్, బీన్స్ సన్నగా కట్ చేసి ఇలాగా వెజిటబుల్స్ ఏముంటే అవి సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలాగ ఉల్లిపాయలు వేసిన తర్వాత సాల్ట్ స్టార్టింగ్లో వేసాం కదా, చూసుకుని వేసుకోండి. అలాగే పసుపు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, 1 ఇంచి సైజ్ అంత అల్లం పైన పొట్టు తీసి ఇలాగ తురుముకొని వేసుకోండి. తినేటప్పుడు అక్కడక్కడ తగిలి బాగుండిద్ది. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఇలాగ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోయిన తర్వాత వంట సోడా 1 పావు టీ స్పూన్ వేసుకోండి. వంట సోడా 1 పావు టీ స్పూన్ వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటే బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. ఈ హెల్తీ ప్యాన్ కేక్స్ కోసం ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. ఇలాగ ఒక చిన్న తడకా ప్యాన్ తీసుకొని తడకా ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకొని 2 గరిటెల పిండి వేసుకోండి. పిండి వేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాలకి పైన మనకి ఇలాగా కొంచెం వైట్గా వస్తుంది. అంటే మనం చేతితో తాకినా కూడా పిండి మన చేతికి అంటుకోదు. ఇలాగ అంటుకోనప్పుడు రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోండి. మీరు కొంచెం లావుగా వేసుకుంటే మనకి కొంచెం ఎక్కువసేపు పడుతుంది ఉడకడానికి. ఇలాగ రెండు వైపులా ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత తీసుకొని మళ్ళీ ఇంకొక టీ స్పూన్ నూనె వేసుకొని 2 గరిటెల పిండి వేసుకోవాలి. మీకు ఎన్ని ప్యాన్ కేక్స్ కావాలంటే అన్ని ప్యాన్ కేక్స్ సేమ్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.